ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అవతరణ తర్వాత అవతరించిన మహాత్ముల యొక్క చరిత్రను మనము చెప్పుకుందాం, మనం ప్రస్తావన చేసుకుందాం. గురుదేవులు శంకరాచార్యులు వారు అవతరించిన తర్వాత చాలా కాలానికి ఈ అద్వైత సిద్ధాంతము అనేటువంటిది కాస్త సమ్మగిలినది. అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మం ఏదో కాదు, అది తన స్వరూపమే. నీవు సాధన చేసి పొందాలనుకున్నటువంటి స్వరూపము నీ స్వరూపమే. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. ముందుగానే ఉండబడినటువంటి ఆత్మస్వరూపము అద్వైత స్వరూపం. అద్వయము అంటే రెండోది లేదు, ఉన్నది నీ స్వరూపమే అని చెప్పి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన కొంతకాలానికి కొంత ఈ అద్వైత సిద్ధాంతం పైన పట్టు కొద్దిగా తగ్గినది. దయామయుడైన పరమేశ్వరుడే విభిన్న కోణాలలో విభిన్న మతాలుగా వ్యాప్తి చెందిన రోజుల్లో జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి వేదమునే ప్రమాణముగా తీసుకొని వేదమునే ప్రామాణికంగా గైకొని 72 మతాలను సమన్వయపరచి బ్రహ్మ విద్యకు బ్రహ్మజ్ఞానానికి చక్కటి పునాదులు వేశాడు. మరి ఈనాడు మనం చెప్పుకుంటున్న ఈ వేదాంత సరళి, ఈ వేదాంత ప్రతిపాదన జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యమునందు సవిస్తారముగా మనము తెలుసుకొనగలము మహనీయుల ద్వారా, పెద్దల ద్వారా. ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానము. శృతి ప్రస్థానము అనగా ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానము అనగా బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానము అనగా భగవద్గీత. ఈ మూటినే ప్రస్థానత్రయ భాష్యము అంటారు. జీవుడంటేనేమి, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జగత్ అంటేనేమి అన్నటువంటి అంశాలను అన్నిటినీ కూడా కూలాంకుషంగా తన భాష్యంలో అందజేశాడు. కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ భాష్యంలో చెప్పబడినటువంటి అమూల్యమైన సందేశం మాత్రము సమ్మగిల్లదు. అయితే సమాజంలో కొంత మార్పు చేర్పులు వచ్చినప్పుడు ఆ భగవంతుడే అవతారం తీసుకుంటానని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆయా సమయములందు ఏ సమయమునందు ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయములందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు నేను అవతారము దాల్చుతున్నానని చెప్పి భగవద్గీతలో ప్రబోధించడం జరిగినది. కొంతకాలానికి గురుదేవులు రామకృష్ణ పరమహంస అవతరించాడు. 1836 ఆ ప్రాంతంలో. వారు అద్వైత సిద్ధాంతాన్నే ప్రజలకు చివరగా బోధించినప్పటికీ వారు ఆచరించినటువంటిది ద్వైతం. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడినటువంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి
8 అంగములతో కూడుకున్నటువంటి ఈ యోగ విద్య అష్టాంగ యోగ విద్య అంటారు. అష్టాంగ యోగం. బుద్ధుడు కూడా ఈ యోగాన్నే ఆచరించి సమాజానికి ప్రబోధించాడు. అయితే నీవే దైవము, నీలో ఉన్న ఆత్మే పరమాత్మ అనేటువంటి అంశాన్ని శంకరులు వారు ప్రబోధించినప్పటికీ సామాన్య ప్రజలు అది జీర్ణించుకోలేకపోతున్నారు. నేనేమిటి, భగవంతుడు అవ్వడం ఏమిటి, ఆత్మ వేరు పరమాత్మ వేరు కదా, జీవుడు వేరు దేవుడు వేరు కదా అనేటువంటి ద్వైతములోనే కొంతమంది తృప్తిని పొందుతున్నారు, సాధనలు చేస్తున్నారు. జగమెరిగిన సత్యం ఏమిటి అంటే ఏనాటికైనా తెలుసుకోవలసినటువంటిది శంకరులు వారు ప్రతిపాదించినటువంటి అద్వైత సిద్ధాంతమే. కాబట్టి ఆత్మ కనిపించేది కాదు, శరీరం కనపడుతూ ఉంటుంది. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచం కూడా కనపడుతూ ఉంటుంది. అందుకని చాలామంది సాధకులుగా ఉండేటువంటి వారు, ప్రారంభ దశలో ఉండేటువంటి వారు కనిపించేదానినే ప్రమాణంగా తీసుకున్నారు, కానీ సూక్ష్మంగా ఉన్నటువంటి అద్వైత స్వరూపమైన ఆత్మతత్వాన్ని విశ్వసించలేకపోతున్నారు. అందుకనే దయామయుడైన పరమేశ్వరుడే రామ కృష్ణ అనే 2 అవతారాలతో సమన్వయపరిచి వచ్చినదే రామకృష్ణ పరమహంస. వారు యోగము చేశారు, ధ్యానము చేశారు, మంత్రజపము చేశారు, పూజలు చేశారు, ప్రార్థనలు చేశారు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. సాకార దర్శనాన్ని, అమ్మవారిని, జగజ్జననిని, కాళీమాతను కూడా దర్శనం చేసుకున్నారు. అంటే ఇందులో ఉన్న పరమార్థం ఏమిటి అంటే పరిపక్వత గల జీవులకు మాత్రమే అద్వైత సిద్ధాంతం వంటబడుతుంది. గురుదేవులు రామకృష్ణ పరమహంస ప్రబోధించిన సందేశములో ఉన్న అంతరార్థం ఇదే. అందుకని అట్టి పరమాత్మయే రామకృష్ణ పరమహంసగా అవతరించి ధ్యానం చేసే విధానాన్ని ఏర్పాటు చేశాడు. ధ్యానం కొన్ని గంటల పాటు అన్న ఆహారాలు మాని ఎప్పుడూ అమ్మ అమ్మ అని చెప్పి పరితపిస్తూ ధ్యానం చేశారు. అయితే రామకృష్ణ పరమహంస చెప్పేటువంటి సందేశం ఏమిటి అంటే 3 రోజుల్లో దైవ సాక్షాత్కారాన్ని పొందవచ్చును అంటాడు. అంటే సాకార దర్శనాన్ని పొందవచ్చును. అయితే తీవ్రాతి తీవ్రమైనటువంటి వ్యాకులతతో నువ్వు ధ్యానం చేయాలి. సమయం దొరికినప్పుడంతా నువ్వు ఆశ్రమాలకు కానీ ఎక్కడైనా ఏకాంత ప్రదేశానికి కానీ అన్నిటినీ విడనాడి పరమాత్మ ఒక్కడే కావాలని చెప్పి పరితపించేటువంటి వారికి సాకార దర్శనం కలుగుతుంది అని చెప్పి తన యొక్క తన అవతార సమాప్తిలో ఈ విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము 10 నిమిషాలు చేస్తున్నాము, 20 నిమిషాలు చేస్తున్నాము, లేదా గంట చేస్తున్నాం. ఈ జన్మల నుండి వచ్చిన పాప సంస్కారాలు 1 గంటలో 1 రోజులో తొలగిపోయేది కాదు. పట్టు వదలకుండా పట్టుదలతో చేయగలిగినటువంటి వారికి మాత్రమే మనసు ఏకాగ్రత కలిగి ఆ ఏకాగ్రతలో సాకార దర్శనాన్ని కూడా పొందగలిగేటువంటి స్థితి మన మహనీయులు పొందగలిగినారు. కాబట్టి మరి అద్వైత సిద్ధాంతంలో ఆత్మయు పరమాత్మయు 2 ఒకటేనని చెప్పి ప్రతిపాదన చేస్తారు మన మహనీయులు. అయితే ఉన్న సత్యం అదే. ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మనం తెలుసుకోవాల్సినది ఈ సృష్టిని అంతా కూడా ఇంత పరిణతిగా జరుపుతున్నటువంటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపము, అన్ని జీవులలో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్పందన, ఆ ఉనికి ఉంటేనే మనం ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము. ప్రజ్ఞ ఒకటి ఉంటేనే మనం మంత్రజపం చేస్తున్నాము, పూజలు చేస్తున్నాము, ప్రాణాయామం కూడా చేస్తున్నాం. ఇది ఆరంభ యోగులకు అర్థం కాదు. సాధక దశలో ఉన్నప్పుడు నేను వేరు పరమాత్మ వేరు, జీవుడు వేరు దేవుడు వేరు అన్నటువంటి ఆలోచన కలుగుతూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ సాధనలు అనేక రకాలుగా సాధనలు చెప్పడము జరిగినది, సాధనలు చేస్తూ కూడా ఉన్నారు మన భారతీయ సనాతన సాంప్రదాయం నుండి కూడా. మనది మతం కాదు, సనాతన ధర్మం. ధర్మం అంటే శ్రేయస్సును కలిగించేటువంటిది. అందుకనే భారతము కూడా చెప్తుంది ధర్మార్థ కామ మోక్షములు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిని సక్రమంగా ఆచరించగలిగితే ముక్తి నీవు ప్రయత్నించనక్కరలేదు, ముక్తియే నీ స్వరూపం అవుతుంది అని చెప్పి మనకు మోక్షం అనేటువంటిది నీవు ఈ ధర్మార్థ కామ మోక్షములను నీవు చక్కగా ఆచరించినప్పుడు, పెద్దల ద్వారా తెలుసుకొని నువ్వు అనుష్ఠానం చేసినప్పుడు నీకు సాలోక్యముక్తి కలుగుతుంది. అంటే గౌణముక్తి. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము.
ఇవి ఏ దేవతను ఆరాధిస్తామో ఆ దేవతాలోకానికి వెళ్ళి ఆ దేవతతో పాటు ముక్తిని పొందడం జరుగుతుంది. దీన్నే క్రమముక్తి అన్నారు. ఇక సద్యోముక్తి అనగానే ఏమిటంటే జీవించి ఉండగానే జీవన్ముక్తినే సద్యోముక్తి అన్నారు. ఏ మహాచైతన్యం ఉండి ఈ సమస్త సృష్టి దివారాత్రులు ఏర్పడుతున్నవో, సూర్యుడు 6వ గంటకు ఉదయిస్తున్నాడో 6వ గంటకు అస్తమిస్తున్నాడో, పంచభూతాలు ఇంత సజావుగా ఎలా తన దినచర్యను క్రమంగా జరుపుతున్నవో ఆ శక్తి పరమాత్మ స్వరూపమే. పరమాత్మ ఆదేశం మేరకే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అగ్ని మండుతున్నది. సూర్యుడు తన యొక్క దినచర్యను సజావుగా నడుపుతున్నాడు. అలాగే పంచభూతాలన్నీ కూడా సక్రమమైన పద్ధతిలో ఒక నియంత ఆజ్ఞలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ నియంత ఎవరో కాదు, సర్వాంతర్యామి అయినటువంటి ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే. ఆ ఆత్మయే పరమాత్మ. ఆ పరమాత్మయే తాను అని చెప్పి ఏ రోజుటికైనా ఇది అద్వైత సిద్ధాంతంలో చాలా కష్టతరమైనటువంటిది, సూక్ష్మ బుద్ధి గల వారికి సులభతరమైనటువంటిది. కనిపించేది ప్రపంచము, కనిపించినది పరమాత్మ. ఆ విధముగా తనలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కొందరు యోగము ద్వారా, ప్రాణాయామం అనే యోగ విద్యల ద్వారా ఆత్మతత్వాన్ని పొందగలిగినారు. కొందరు మంత్రజపము ద్వారా అరణ్యాలకు వెళ్ళి మంత్రజపాన్ని చేసుకొని మంత్రసిద్ధి ద్వారా ముందు ఇష్టదేవతా సాక్షాత్కారాన్ని పొంది తదనంతరము నిరాకారమైన సాధనలు కూడా చేసుకొని నిరాకారమైన తన స్వరూపాన్ని దర్శించి ఆత్మగా మిగిలిపోయినారు. ప్రియాత్మ బంధువులారా, గురుదేవులు రామకృష్ణ పరమహంస వారు చేయని సాధన అంటూ లేదు. వారు సాధన చేసినది సమాజం కొరకే. భగవంతుడే రామకృష్ణ పరమహంసగా అవతరించి బహుకోణాలలో ఆత్మ సాధన రహస్యాలను ప్రబోధించాడు. ప్రియాత్మ బంధువులారా, ఏ ఒక్క సాధనైనా పట్టుకొని మనం పట్టుగా ఆచరించినట్లయితే తప్పక మనకు దైవ సాక్షాత్కారం కలిగి తీరుతుంది అని చెప్పి రామకృష్ణ పరమహంసయే ప్రబల నిదర్శనం మనకు. అదే విధముగా వారి శిష్యులైనటువంటి స్వామి వివేకానంద కూడా ఎంతో పట్టుదలతో సాధన చేసి అమ్మవారి దర్శనాన్ని పొంది చివరకు నిరాకార దర్శనాన్ని, నిరాకారంగా ఉన్నటువంటి తన ఆత్మస్వరూపాన్ని కూడా దర్శించగలిగినాడు. అందుకని గురుదేవులు రామకృష్ణ పరమహంసను స్వామి ఏ సాధనలు నిజమైనవి, చివరకు ఏ సాధనలు పరమావధి అంటే, నాయన ఏ సాధనలు చేసినప్పటికీ కూడా చివరకు యోగం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు ఆచరించినప్పటికీ అద్వైత సిద్ధాంతమే ప్రశంసనీయమైనది అని చెప్పి తన రచనల్లో చెప్పడం జరిగినది. తన దగ్గర ఉన్న శిష్యులకు కూడా ప్రబోధించడం జరిగినది. కాబట్టి మనము గురుదేవులు రామకృష్ణ పరమహంస ఆచరించినటువంటి విధానాన్ని మనం అనుసరించినట్లయితే తప్పక మనకు ఆత్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారం కలిగి ఈ జన్మలోనే జన్మరాహిత్యం కలుగుతుంది. ప్రియాత్మ బంధువులారా, తెల్లవారుజామున 4 గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించి సుగంధ ద్రవ్యాలను కాస్త లోపల ఏమైనా వాసన వచ్చేటట్టుగా మంచి సువాసన కలిగేటట్టుగా కూర్చొని ప్రశాంతముగా భగవత్ చింతన చేసుకుంటే కూడా మనసు ఏకాగ్రత కలుగుతుంది. ఏకాగ్రత కలిగిన మనసుకు జ్ఞానం అబ్బుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు జన్మజన్మల సంస్కారాలు కూడా దహింపబడతాయి. మీరు అడగవచ్చు, స్వామి మనసు ఏకాగ్రత కలిగితే జన్మజన్మల సంస్కారాలు తొలుగుతాయా అంటే, మన ఆధ్యాత్మిక విధానంలో ఒక దృష్టాంతాన్ని చెప్పారు. సూర్యకిరణములు సహజంగా భూమి అంతయు ప్రసరిస్తూ ఉంటాయి. ఒకచోట ఏ వస్తువును కూడా, ఒక గడ్డిపోసను కూడా దహింపజేసే శక్తి ఉండదు. అలాగే భూతద్దమును తీసుకొని వచ్చి భూతద్దము కింద ఏదైనా ఒక పేపర్ను ఉంచినట్లయితే, ఒక చెత్తను ఉంచినట్లయితే ఆ అద్దము ద్వారా సూర్యకిరణములు ఏకమై కింద భాగంలో ఉన్నటువంటి ఆ పేపర్ను, ఆ చెత్త చదారాన్ని ఎట్లయితే దహింపజేసే దహనశక్తి ఏర్పడినదో, మనసు పరిపరి విధాలుగా వెళ్ళినప్పుడు మనసు బలహీనత పడుతుంది. ఆ మనసు ఏకాగ్రతం అయినప్పుడు అనంతమైనటువంటి శక్తి అబ్బుతుంది మనసుకు. మనసే బ్రహ్మమైపోతుంది. అందుకని మరి అంతఃకరణ వృత్తిలో ఆత్మ ఉంది, అది విషయాకారంగా ఉంది. బ్రహ్మాకారం కావాలి. బ్రహ్మాకారం అంటే బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి ఆ స్ఫురణగా మిగిలిపోవడం, ఆ ఎరుకలో ఉండిపోవడం, ఆ ఆత్మస్వరూపము తానేనని చెప్పి ఆ సద్గురువులు బోధించినటువంటి మహావాక్య విచారణలో అనుభవ వేద్యంలో ఉండిపోవడం.
అప్పుడు మనసుకు ఒక అనంతమైన శక్తి అబ్బుతుంది. ఆ మనసు సంస్కారాలన్నీ దహింపబడి మనసు నిరావరణమై గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ మనసుగా కాకుండా అమనస్కమైపోతుంది. యోగులు మనసును యోగాభ్యాసము ద్వారా అమనస్కం చేస్తారు. జ్ఞానులు మనసుకు సాక్షిగా ఉంటారు. మనసు అన్నది వేరుగా లేదు, మనసు ఎప్పుడూ దానికి ప్రాతిపదిక లేదు, దాని యొక్క ఉనికి బ్రహ్మమే. విచారిస్తే ఇప్పుడు అరటి మొద్దును ఒక్కొక్క పట్టా తీసివేస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. అలాగే కోరికల యొక్క సమూహమే మనసు, ఆలోచనల యొక్క సమూహమే మనసు. ఈ మనసు అనేటువంటిది ఒక్కొక్క ఆలోచన తీస్తే మనసే లేదు, అమనస్కం అవుతుంది. అది యోగపరంగా అమనస్కం అయితే మళ్ళా లేస్తుంది. యోగం అభ్యాసం చేసిన తర్వాత, ధ్యానము నుండి లేచిన తర్వాత మనసు మళ్ళా పరిపరి విధాల వ్యవహరిస్తుంది. అదే ఆత్మానాత్మ విచారణలో మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఇవేవీ కూడా వాటికి స్వయంగా ప్రాతిపదిక లేదు. ఆత్మ యొక్క చైతన్యము ద్వారానే మనసు పనిచేస్తున్నది, బుద్ధి పనిచేస్తున్నది, ఆలోచనలన్నీ ఇలా కలుగుతున్నాయి. నా యొక్క చైతన్యం అనే నా ఎరుకలోనే ఈ మనసు, బుద్ధి, చిత్తము అన్నీ కూడా వ్యవహరిస్తూ ఉన్నవి అని చెప్పి జ్ఞానము ద్వారా, సాక్షి ద్వారా గుర్తించినప్పుడు ఇక ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందును ఉన్నది ఆ బ్రహ్మమే కానీ, ఉన్నది ఆ సాక్షి స్వరూపమే కానీ మనసు అన్నది వేరుగా లేదు. కోరికల యొక్క సమూహమే మనసు, జన్మజన్మల వాసనల యొక్క సమూహమే మనసు. ఈ మనసు అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే సూక్ష్మ శరీరంలో ప్రారంభమవుతుంది. ఇది 17 తత్వములతో కూడుకున్నది సూక్ష్మ శరీరము. ఈ శరీరం పడిపోతే జనన మరణాలు కలుగుతాయి. సూక్ష్మ శరీరం పడిపోతే మోక్షం కలుగుతుంది. సూక్ష్మ శరీరం పడిపోవడం అనగా ఏమి? జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకోవడం. నాకు మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ ఏమీ లేవు, నేను కేవలము పాంచభౌతికమైన శరీరం కాదు, నేను సర్వకాల సర్వావస్థల యందును ఎరుకగలిగినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపుడునే నేను అని చెప్పి ఎవరైతే నిజ నిర్ధారణ చేసుకొని సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ స్వరూప నిష్టలో ఉంటారో వారికి సూక్ష్మ శరీరం అనేది ఉండదు అని చెప్తున్నారు మహనీయులు. అయితే ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది, ప్రారబ్ధ పరిపాకం వరకు జన్మ వస్తూ ఉంటుందని చెప్తున్నారు. అయితే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, సంచితము జ్ఞానాగ్నిలో దహింపబడుతుంది. ఆగామి కర్మ కూడా దహింపబడుతుంది. ఆగామి అంటే కొత్తగా ఇప్పుడు చేసుకునేది, సంచితము అంటే అనేక జన్మల్లో చేసుకున్న పాపకర్మ, అదంతా బస్తాలుగా ఉంటుంది. తర్వాత సంచితము నుండి ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, అనుభవానికి వచ్చేది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం అనేటువంటిది భోగతో నషేత్, ప్రారబ్ధం భోగతో నషేత్, అనుభవించితేనే తీరుతుంది అంటాడు. యోగి అయినా, భోగి అయినా, సంసారి అయినా, ఎంతటి మహాత్ముడైనా ఈ ప్రారబ్ధం ఉన్నది. ప్రారబ్ధము దేహమునికే కానీ ఆత్మకు లేదు అని చెప్పి ఏ విఘ్నులు తెలుసుకొనగలరో వారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. జగద్గురు శంకరాచార్యులు వారు అపరోక్షానుభూతిలో ప్రారబ్ధం కూడా లేదు అంటాడు. అది చూచేవారికి, లోకులకు మాత్రమే ప్రారబ్ధం ఉన్నది, జ్ఞాని దృష్టిలో ప్రారబ్ధం లేదు అని చెప్తాడు. కాబట్టి గురుదేవులు శంకరులు వారు అవతరించిన తర్వాత కొంతకాలానికి రామకృష్ణ పరమహంస, వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఇటువంటి మహనీయమూర్తులు అవతరించి అద్వైత మార్గములోకనే కాకుండా ద్వైత మార్గములో కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చును అని చెప్పి వారి యొక్క ప్రబోధనల ద్వారా, రచనల ద్వారా వ్యక్తం చేశారు. గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా అదే విధముగా ఆ కోవకు చెందినవాడే. ధ్యానం చేశాడు, యోగం చేశాడు, జపం చేశాడు, పూజలు చేశాడు, ప్రార్థనలు కూడా చేశారు. ఆ చేసే విధానాన్ని మనకు ఆ మెలకువలను చెప్పారు. మనం కూడా ధ్యానం చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, కానీ మనకు ఆశించిన ఫలితం కలగలేదు. ఎందుకు కలగలేదు అంటే పరితాపముతో మనం ధ్యానం చేయలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా కృష్ణ పరమాత్మ శ్రద్ధ వంచి మనము కార్యము ఆచరించలేదు. కాబట్టి శ్రద్ధతో ధ్యానం చేసినా, యోగం చేసినా మనకు ఫలితం వస్తుంది. రామకృష్ణ పరమహంసకు వచ్చింది కదా. అలాగే మహనీయులకు ఎందరో జ్ఞానసిద్ధిని, యోగసిద్ధిని పొందారు కదా. అణిమాది మహిమలను కూడా పొందగలిగారు కదా. మన భారతదేశంలో ఎందరో యోగులు ఎప్పుడూ పరమాత్మ తనకన్నా అన్యముగా ఉండాడని ఆరాధన చేసి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందాలి, నిర్వికల్ప సమాధిలో ఆత్మయు పరమాత్మను రెండూ కలపాలనుకుంటారు. భక్తులు అనన్య భక్తి ద్వారా
ఈ సృష్టి అంతయు పరమాత్మయే, పరమాత్మ తప్ప రెండోది లేదు, అంతా రామమయం, జగమంతా రామమయం అని చెప్పి పరమభక్తులు అన్నమాచార్యులు వారు, పురందరదాసు, తుకారాము ఇటువంటి వాళ్ళంతా వాగ్గేయకారులై సంకీర్తనము ద్వారా కూడా పరమాత్మను పొందగలిగినారు. ముక్తి అనగా అది ఏ ముక్తి అని అనుకోబడలేదు. అది క్రమముక్తి కావచ్చు, సద్యోముక్తి కావచ్చు. క్రమముక్తిలో కూడా మన భారతదేశంలో ఎందరో ముక్తిని పొందినట్టు మనకు చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనము ధ్యానం చేసేటప్పుడు కదలకుండా నిశ్చలముగా, నీకు సుఖాసనంలో కూర్చోగలిగితే సుఖాసనంలో చేసుకోండి, పద్మాసనంలో కూర్చోగలిగితే ధ్యానము పద్మాసనంలో చేసుకోండి. లేదా మీరు ఏదైనా ముసలివాళ్ళయి, వయసు తగ్గినటువంటి వాళ్ళైతే, కొంచెము అనారోగ్యవంతులైతే ఒక చైర్లో కూర్చొని ధ్యానం చేసుకోండి. మీ మనసు అంతర్ముఖం చేసుకోండి. అంతర్ముఖము అంటే ఏమిటి అంటే, బహిర్ముఖము అంటే నామరూపాత్మకమైన ఆలోచనలు రావడం. అంతర్ముఖము అంటే మన ఇష్టదేవతతో మనము ఏకం కావడం, భగవత్ చింతనతో ఏకం కావడం. అలా ఏకం కావాలి అంటే నామస్మరణన్నా ఉండాలి, ధ్యానమన్నా ఉండాలి, యోగాభ్యాసం అన్నా ఉండాలి, ప్రాణాయామం అన్నా ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే, మనస్సుకు పని పెడితేనే కానీ అది విషయవాసనలు ఎందు పోకుండా ఆ రామనామ జపమునందు కానీ పంచాక్షరి మంత్రము ఎందు కానీ మనసు ఏకమవుతుంది. అందుకే సనాతన కాలం నుండి మన మహనీయులు మనసును ఊరికే ఉంచకుండా దానికి ఒక పనిని అప్పచెప్పారు. ఆ పని ఏమి? రామనామస్మరణ, హరినామస్మరణ, శివనామస్మరణ. ఈ నామస్మరణ చేసినప్పుడు తదాకారాన్ని పొందుతుంది. మనసుకు ఒక గుణం ఉన్నది, నీవు ఏ వస్తువుని చింతిస్తే ఆ వస్తువు స్వరూపం అవుతుంది. అలాగే బ్రహ్మాన్ని చింతించినట్లయితే బ్రహ్మస్వరూపమై బ్రహ్మాకారం అవుతుంది. అందుకు మనసుకు రూపం లేదు. నువ్వు ఏ రూపంగా భావిస్తే ఆలోచనలు ఆ రూపంగా మనసు తయారవుతుంది. కాబట్టి మనసు అన్నది లేనే లేదు, మనసు ఎప్పుడూ ఉండబోదు, మనసుకు ఉనికి లేదు. ఆ మనసు అనేటువంటిది ఏదో కాదు, శుద్ధమైన మనసే బ్రహ్మము. అశుద్ధమైనటువంటి కోరికలు, వాసన కలిగినదే మనసు అవుతుంది. కాబట్టి యోగ సాధనలన్నీ మనసు పైన ప్రభావం చూపుతున్న మనసునే అదుపు చేయమన్నారు. కానీ అద్వైత సిద్ధాంతంలో మోక్షము పొందటం కొరకు మనసు ప్రతిబంధకం కాదు, మనసు కూడా సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే చాలు. అదే అద్వైత సిద్ధాంతం మనకు ప్రబోధించేది. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ కూడా ఒకే పరబ్రహ్మ స్వరూపమునందు ఇవి వ్యక్తమవుతూ ఉన్నవి. మనకు చలించేటప్పుడు అది మనసు అన్నారు, చింతించేటప్పుడు అది చిత్తం అన్నారు, నిర్ణయించేటప్పుడు బుద్ధి అన్నారు, అహంకరించేటప్పుడు అహంకారం అన్నారు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఆత్మ యొక్క చైతన్యము నుండి వచ్చినదే ఈ మనసు అనేటువంటిది. ఆత్మ కన్నా అన్యము కాదు, విచారిస్తూ పోతే మనసు అన్నది లేదు, ఎప్పుడూ ఉన్నది పరమాత్మ స్వరూపమే. అది నీ స్వరూపమే కానీ అన్యము కాదు అంటాడు. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఎప్పుడూ తదేకంగా అలా చూస్తూ ఉండేవారు. అయితే యోగులు చేసేటువంటి యోగాభ్యాసం కంటే, ధ్యానయోగులు చేసేటువంటి ధ్యానయోగం కంటే తాను రమణ మహర్షుల వారు సహజావస్థలో ఉండి యోగులకు పరాకాష్ఠ అయినటువంటి యోగులకు యోగీశ్వరుడు అవగలిగినాడు. సాక్షాత్తు మూర్తిభవించినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు కాగలిగారు అంటే వీటన్నిటికంటే కూడా పరాకాష్ఠ అయినటువంటి నేను ఎవరు అనేటువంటిది అన్వేషణ చేసి ఆ అన్వేషణలో తాను సంపూర్ణమైన స్థితిని పొంది సమాజానికి ప్రబోధించాడు. అందుకనే అందరికీ అట్టి సామర్థ్యం ఉండదు కనుక, అందరూ నేనెవరనే తెలుసుకునే సామర్థ్యం ఉండదు కనుక ధ్యానం చేస్తున్నారు, యోగం చేస్తూ ఉంటారు, జపతపాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే వారికి మనోపరిపక్వత కలగలేదని. మనోపరిపక్వత కలిగిన వారికి, జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి వారికి సద్గురువుల ద్వారా ఒక్క తడవ నీవు తత్వం అసి, నీవే బ్రహ్మమై ఉన్నావు అని బోధించినప్పుడు ఇక రెండో ఆలోచన లేకుండా వారికి స్వరూప జ్ఞానం కలిగిపోతుంది. అది జన్మజన్మల నుండి అంతఃకరణం శుద్ధి కలిగిన పుణ్యాత్ములకు మాత్రమే అటువంటి అనుభవం కలుగుతుంది. మనలాంటి సామాన్యులందరూ కూడా ధ్యానం చేయాలి, యోగం చేయాలి, మంత్రజపం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పరిపాకం చెందినప్పుడు ఆ స్థితి మనందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి మరి మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని మెలకువలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమయ్యేంతటి వరకు ధ్యానం చేయాలి. 40 నిమిషాల నుండి
30 నిమిషాల వరకు ధ్యానం చేయాలి. అప్పుడు ఆలోచనల సమూహం ఒక్కొక్క ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. కేవలం ముక్కులోన అంటే నాసిక పుటముల్లో ఉండే ప్రాణవాయువు 12 అంగుళములు బయట నడుస్తుంది. 8 అంగుళములు ఒక ముక్కులోను, 12 అంగుళములు ఒక ముక్కులో నడుస్తుంది. ఇలా చూస్తూ మనం ధ్యానం చేస్తూ ఉండగా అది క్రమేపీ భ్రూమధ్యంలో శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఎప్పుడైతే ఆగుతుందో మనసు ఆగిపోతుంది. మనసు శ్వాస వేరు కాదు, రెండు ఒకటే. అప్పుడు కేవలము శ్వాస రహిత స్థితి ఏర్పడుతుంది. అప్పుడు సమాధి అవస్థ కలుగుతుంది, సవికల్ప సమాధి. కాబట్టి సహజ సమాధి ఈ శ్వాస మనసు అన్నీ ఆడుతూ ఉన్నప్పటికీ కూడా తనకు తెలియబడుతుంటవి. ఇవి సాక్షిగా తాను గుర్తిస్తాడు. కాబట్టి ఈ జన్మలోనే మనము ఆత్మస్వరూప విజ్ఞానాన్ని సద్గురువుల ద్వారా తెలుసుకొని ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.